వెల్కమ్ టు ట్రిగ్గర్ విత్ సుందర్. ఈ రోజు మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు ఎస్ వీరే గారు. ఆయనతో 4వ దశ పోలింగ్ ఎట్లా నడవబోతుంది, గడిచిన 3 దశల పోలింగ్ పరిస్థితి ఏంది, అసలు జనం ఏం ఆలోచిస్తున్నారు, మోడీ గ్యారంటీ మీద పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారు. ఆ అంశాల మీద మాట్లాడదాం. నమస్తే వీరే గారు. నమస్తే. వీరే గారు, మోడీ గారు ఒక కీలక కామెంట్ చేశారు. ఏంటంటే ఆదాని అంబానీల దగ్గర నుంచి బ్లాక్ మనీ కాంగ్రెస్ కందింది కాబట్టి సైలెంట్ గా ఉన్నారు అనే కామెంట్ చేస్తారు. ఎట్లా చూడాలి కామెంట్? అంబానీ అదానీ గురించి మొదటిసారి మోడీ మాట్లాడడం వింటున్నాం. అంటే ఈ లెక్క ప్రకారం గత 5 ఏళ్ళు గత 10 ఏళ్ళు అంబానీ అదానీ నుంచి ఎంత ముట్టింది మోడీకి. ఇప్పుడు ఆయన అంటున్నాడు, నిన్నటిదాకా అంబానీ అదానీ గురించి మాట్లాడిండు, ఇప్పుడు రాహుల్ గాంధీ మాట్లాడతలేడు, ఎన్ని ట్రక్కుల్లో డబ్బుల కట్టలు వచ్చినాయి అంటున్నాడు ఆయన. కాబట్టి మరి 10 ఏళ్ళు మాట్లాడని మోడీ ఇవాళ కొత్తగా మాట్లాడుతున్నాడు. అంటే ఈ 10 ఏళ్లలో ఎన్ని ట్రక్కులలో ఎన్ని కట్టలు మోడీకి చేరుకొని ఉంటాయి? ఇప్పుడు వచ్చే సందేహం అది. రెండోది, అసలు ఈ 10 ఏళ్ళు అదానీని రక్షించింది ఎవరు? మోడీతో పాటు అదానీ కూడా వచ్చాడు. మోడీ ప్రధానమంత్రి అయిన నాటికి అదానీకి 53,000 కోట్ల సంపద. ఇప్పుడు అదానికి 17,30,000 కోట్లు. అదే అండి, 10 ఏళ్లలో 17 లక్షల కోట్లకు ఎదిగిండ. ప్రపంచంలో ఇంత వేగంగా కొల్లగొట్టిన వాళ్ళు లేరు. అందుకే అంతర్జాతీయ సంస్థలకు కూడా ఆశ్చర్యం కలిగి దాని మీద రీసెర్చ్ చేసి అదానీ దేశాన్ని ఎట్లా కొల్లగొట్టిండు, మోడీ ప్రధానమంత్రిగా ఉండి చట్టాన్ని అదానీ కోసం ఎట్లా దుర్వినియోగం చేసిండో అన్ని బయటపెట్టిండు. ఇండియన్బర్గ్ రిపోర్ట్ కూడా వచ్చింది. ఇండియన్బర్గ్ రిపోర్ట్ వచ్చింది. ఇంత జరిగిన తర్వాత కూడా విచారణ నోచుకోలేదు, విచారణ చేయడానికి సిద్ధంగా లేడు. ఎందుకంత ప్రేమ అదానీ మీద? ఎందుకంత ప్రేమ ఇంత కొల్లగొడుతున్నప్పటికీ? ప్రేమ ఉంటే ఇప్పుడు కామెంట్ ఎందుకు చేశాడు హైదరాబాద్కి వచ్చి? సమస్య ఏంటంటే 10 ఏళ్ళు అదానీ సేవలో తరించిపోయినా, అంబానీ సేవలో తరించిపోయినా, ఈరోజు జనం మాత్రం మొట్టికాయ వేస్తున్నారు అనేటువంటి డౌట్ వచ్చింది. 3 రౌండ్లు పోలింగ్ జరిగింది. ఈ 3 రౌండ్ల పోలింగ్లో బీజేపీ మిత్రపక్షాలకు వ్యతిరేకంగా ప్రజలు స్పందిస్తున్నారు అనే విశ్లేషణలు మీడియాలో వచ్చినాయి. ఇవి చూసిన తర్వాత మోడీకి నిద్రపడతలేదు. ఎందుకు? అది 3 రౌండ్లు 2 రౌండ్ల తర్వాత నుంచి ఆయన వాయిస్ చాలా తేడా వస్తుంది. 3వ రౌండ్ తర్వాత కూడా ఇంకా దాన్ని ఘాటు పెంచిండు. గతంలో మైనారిటీలు అంటే కొంచెం పాజిటివ్గా మాట్లాడే మోడీ చాలా విపరీతమైన కామెంట్లు చేస్తుండ్రు. ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు బీజేపీ సిట్టింగ్ సీట్లు, బీజేపీ మిత్రపక్షాల సిట్టింగ్ సీట్లు, ఆ సీట్లలో ఓటింగ్ చాలా పేలవంగా జరిగింది. ఇది వచ్చిన రిపోర్ట్, ఇది విశ్లేషణ కాదు, ఒక ఫ్యాక్ట్. తక్కువ ఓటింగ్ జరిగింది. అంటే ఓటింగ్ రావడానికి అంత ఉత్సాహం చూపించట్లేరు. గతంలో బీజేపీకి ఓటేసిన వాళ్ళు ఈ రోజు మళ్ళా బీజేపీకి ఓటేయడానికి అంత ఉత్సాహం చూపించట్లేరు. ఎందుకు వచ్చింది ఈ దుస్థితి అనేది ఇప్పుడు నెత్తిగొక్కుంటున్నాడు మోడీ. రెండో విశ్లేషణ ఏమొచ్చింది, యూత్ అంతా మా వైపే ఉన్నారని వీళ్ళు పెద్ద ఎత్తున ప్రచారం చేసింది బీజేపీ వాళ్ళు. ఇప్పుడు తేలింది ఏమిటి, యూత్లో కేవలం 38% మాత్రమే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మరి అంత ఉత్సాహం ఉంటే, బీజేపీ రావాలి మోడీ రావాలని యూత్ అంతగా కోరుకుంటే వచ్చి ఓటేస్తారు కదా. 80 ఏళ్ల ముసలోళ్ళు కాదు కదా నడవలేక ఎందుకులే ఓటు ఇంకేం పోతాం అనుకోవడానికి. యూత్ ఎందుకు ఓటేసే ఉత్సాహం కూడా లేకుండా ఉన్నారు. ఇవి చూసిన తర్వాత మోడీకి సందేహం వచ్చింది. ఇక అయిపోయింది నా పని అనుకున్నాడు. అందుకని ఇక చిందులేయటం మొదలుపెట్టాడు, అడ్డగోలుగా మాట్లాడడం మొదలుపెట్టాడు, మతాన్ని ముందుకు తేవటం మొదలుపెట్టాడు. మతపరమైన చిచ్చు పెడితే ఇప్పుడు మెజారిటీ మతస్థులను ఓటు బ్యాంకుగా తయారు చేసుకోవచ్చు. రానున్న 4 రౌండ్స్లోనైనా ఏమైనా బెటర్గా వస్తుందేమో అని చెప్పేసి రెచ్చగొట్టేటువంటి పనిలో కామెంట్లకు రియాక్షన్ రౌండ్ ఉందా ఏమన్నా, లేదంటే ఎట్లా ఉంది పరిస్థితి? జనం ఈ దాని మీద కూడా అనేక విశ్లేషణలు వచ్చినాయి. ఇప్పటికే సర్వే రిపోర్ట్లు కూడా వచ్చినాయి. మోడీ పాపం రాముణ్ణి చూపించి ఒట్లడుగుదాం అనుకున్నాడు, రామలయం చూపించి ఒట్లడుగుదాం అనుకున్నాడు, మతం చూపించి ఒట్లడుగుదాం అనుకున్నాడు. ఎందుకంటే 10 ఏళ్లలో ఆయన ప్రజలకు చేసింది ఏమి లేదు. ఆయన చేసిన వాగ్దానాలన్నీ
అమలు జరపలేదు. ఆయన విధానాలన్నీ విఫలమైనాయి. అన్ని రంగాల్లో విఫలమయ్యాడు. కాబట్టి ఇప్పుడు ఏం చెప్పి ఓటడగాలి? పనితనం చూసి ఓటడగలిగేటువంటి స్థితి లేదు. కాబట్టి నా పనితనం చూసి ఓటేయండి అని అంటే మోడీ దిగిపోవడం మంచిదని జనం అనుకుంటారు. అందుకని రాముణ్ణి చూసి ఓటేస్తారు, లేకపోతే మతాన్ని చూసి ఓటేస్తారు అనుకున్నారు. కానీ జనం అంత అమాయకులు కాదు అని తేలింది. జనం ఇప్పుడు ధరలు ఎందుకు పెరిగినాయి అని ఆలోచిస్తున్నారు. నిరుద్యోగ సమస్య ఇట్లా ఎందుకు వచ్చింది అని ఆలోచిస్తున్నారు. రైతుల ఆదాయాలు ఎందుకు పెరగలేదని ఆలోచిస్తున్నారు. మహిళల మీద లైంగిక దాడులు ఎందుకు ఇట్లా పెరిగినాయి, కుల దురహంకార దాడులు ఎందుకు ఇట్లా పెరిగినాయి, ఇవి ఇప్పుడు జనం ఆలోచిస్తున్నది. ఇది సర్వే రిపోర్ట్లలో కూడా తేలింది. ఎప్పుడైతే జనం ఈ సమస్యల్ని ఆలోచిస్తున్నారో మోడీని పక్కన పెట్టే పరిస్థితి వస్తుంది. జనం ఒకటే అనుకుంటున్నారు, మతం గురించి దేవుడి గురించి కొత్తగా మోడీ చెప్తేనే తెలుసా జనానికి. తాతల తండ్రుల నుంచి చెప్తున్నది అదే కదా. జనానికి కష్టాలు వస్తే, ఇబ్బందులు వస్తే ఎవడు ఆదుకునేటోళ్ళు లేకపోతే, ఏ దిక్కు లేనప్పుడు దేవుడి దిక్కు అని చెప్పేసి దేవుడికి దండం పెడతారు, మొక్కులు చేస్తారు, తలనీలాలు ఇస్తామంటారు, ఇవన్నీ మొక్కుకుంటారు. ఇదేమి మోడీ చెప్తే ఆర్ఎస్ఎస్ చెప్తే వచ్చేవి కాదు కదా. ఇవి బీజేపీ వచ్చినాక పుట్టలేదు కదా రాముడు. దేవుడి గురించి బీజేపీ పుట్టినాక కాదు కదా జనానికి తెలిసింది. బీజేపీ పుట్టక ముందు నుంచి, మోడీ పుట్టక ముందు నుంచి, ఆర్ఎస్ఎస్ పుట్టక ముందు నుంచి జనం దేవునికి మొక్కుతున్నారు. అందుకని దేవుని గురించి మతం గురించి చెప్పడానికి మత గురువులు ఉన్నారు, పూజారులు ఉన్నారు. ఆధునిక ప్రపంచంలో జనం ఓటేసి ఎన్నుకున్నటువంటి ఒక ప్రధానమంత్రి జనానికి ఇచ్చిన వాగ్దానాలను ఏం చేసిండో చెప్పకుండా, తాను ఇప్పటిదాకా ప్రజల కోసం ఏం చేసిండో చెప్పకుండా, తాను కూడా మత గురువులు చెప్పినట్టే రాముణ్ణి చూసి ఓటేయండి, మతాన్ని చూసి చెప్పండి అని చెప్పేసి చెప్తే, మరి నువ్వెందుకు ఆ ప్రధానమంత్రి సీట్లో గద్దె దిగు అని చెప్పేసి అలా జనం ఆలోచించే అవకాశం కనబడతాం. మీరు హామీల గురించి అంటున్నారు. మోడీ గ్యారంటీకి ఒక పవర్ ఉంది. మోడీ చెప్పితే అయిపోతుంది, మోడీ అంటేనే నిజాయితీ అనే ప్రచారం విపరీతంగా సోషల్ మీడియాలో కానీ జరుగుతుంది. ఈరోజు కూడా హ్యాడ్స్ అనేకం వచ్చినాయి. మీరేమో అసలు ఆయన చెప్పిన హామీలు అమలు అవ్వట్లేదు అని చెప్తున్నారు. మోడీ గ్యారంటీ, ఆయన బీజేపీ గ్యారంటీ అంటలేడు, మోడీ గ్యారంటీ అంటున్నారు. మోడీ గ్యారంటీ కూడా అమలు చేస్తాం, మేము అమలు చేసినాం గతంలో, ఇప్పుడు అమలు చేస్తాం అంటున్నారు. మనం సోషల్ మీడియాలో ఒక వీడియో వస్తే అది పక్కా నిజం అని చెప్పేసి ఎక్కువ మంది నమ్ముతారు. కాదు, వస్తున్నాయి చాలా వరకు ఫేక్ వీడియోలు అని చెప్పేసి ఇప్పుడు మనం చూస్తాం. ఫ్యాక్ట్ చెక్ పంపించుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మోడీ గ్యారంటీలన్నీ ఫ్యాక్ట్ చెక్ పోతున్నాయి. మోడీ గ్యారంటీలు ఫ్యాక్ట్ చెక్ పోతున్నాయి. అంటే 10 ఏళ్ల పనితనం చూస్తే మోడీ గ్యారంటీల సంగతి తేలుతుంది కదా. మోడీ గ్యారంటీలు ఇలా కొత్తగా ఇస్తలేడు. 10 ఏళ్ల కింద ఇచ్చాడు, 5 ఏళ్ల కింద ఇచ్చాడు. మరి ఆ ఇచ్చిన గ్యారంటీలన్నీ ఏమైనాయి అనేది అన్ని అమలు చేసినామంటారు. అన్ని అమలు చేసినాం, అన్ని రంగాల్లో మేము సక్సెస్ఫుల్ గా ఉన్నామన్న యాడ్స్ వస్తున్నాయి. 26 రకాల యాడ్స్. 2014లో ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండి పార్లమెంటుకు పోటీ చేసేటప్పుడు ఆయన ఒక పెద్ద గ్యారంటీ ఇచ్చాడు. ఆ రోజు పెట్రోలు లీటర్ 71 రూపాయలు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వం. ఇంత అన్యాయమా? 71 రూపాయల పెట్రోల్ 1 లీటరు. నాకు ప్రధానమంత్రి పదవి ఇవ్వండి, 50 రోజుల్లో నేను లీటర్ 50 రూపాయలు చేస్తా అన్నాడు. జనం నమ్మిండు. అరే ఇంతకంటే గ్యారంటీ ఏం కావాలరా భయ్ అనుకున్నారు. ఓటేసిండ్రు. ఓట్లు దండుకున్న తర్వాత ఇప్పుడు 50 రోజులు కాదు, 3650 రోజులైంది. లెక్కేసుకో, 10 ఏళ్ళు, 3650 రోజులైంది. ఏ రోజు పెట్రోల్ లీటర్ ధర 50 రూపాయలకు దిగకపోగా మోడీ గ్యారంటీ ఇచ్చిన నాడు ప్రపంచ మార్కెట్లో ముడి చమురు ధర $113 ఒక బ్యారెల్. మన భాషలో ఒక డ్రమ్ అనుకుందాం. $113. $113 అంతర్జాతీయ మార్కెట్లో ఉన్నప్పుడు ఇక్కడ 71 రూపాయలకు లీటర్ ఇచ్చింది ఆ రోజు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం, యూపీఏ ప్రభుత్వం. ఈ రోజు అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర $84. గతం కంటే తగ్గింది. కానీ పెట్రోల్ రేటు మాత్రం 110 రూపాయలకు పోయింది. ఇది మోడీ గ్యారంటీ అంటే ఫేక్ గ్యారంటీ, నకిలీ గ్యారంటీ అని తేలిపోయింది కదా. ఈయన 50 రూపాయలు చేయకపోతే 71 కంటే తగ్గాలి కదా. ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో తగ్గింది, మరి ఇక్కడ ఎందుకు పెరిగింది అంటే జనాన్ని బాధిండు, పన్నులతో బాధిండు, సెస్సులు పన్నుల పేరుతోటి జనాన్ని బాధిండు. ఇప్పుడు పెట్రోల్ ధర, డీజిల్ ధర, గ్యాస్ ధర విపరీతంగా పెరిగిపోతుంది.
అందుకని నకిలీ గ్యారంటీలు, ఒకటి ఇవి చెప్పినారు, ఇంకా అలాంటివి ఏమన్నా? ధరలు ఉంది. అరే ఇంత పెద్ద ఎత్తున ధరలు మండిపోతూ ఉంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అన్నాడు. నేను ప్రధానమంత్రి అయితే ధరలు తగ్గిస్తా అన్నాడు. నిజమే కావచ్చు అనుకున్నారు జనం. ఇప్పుడు జరిగింది ఏమిటి? ఆ రోజుకి ఈ రోజుకి పోల్చుకుంటే అత్యధిక నిత్య జీవిత అవసర సరుకుల ధరలు, రోజు జనం వాడుకునే సరుకుల ధరలు రెట్టింపైనాయి. కొన్నింటి ధరలు మూడింతలైనాయి. ఏది ధర తగ్గింది లేదు. మరి ఎక్కడికి పోయినాయి ఈయన ధరల తగ్గింపు? ఇది కూడా ఫేక్ గ్యారంటీ అని తేలిపోయింది, నకిలీ గ్యారంటీ అని తేలిపోయింది. నిరుద్యోగం గురించి చెప్పాడు. ఎందుకంటే యువతకు ఉపాధి లేదు. అరే యువత ఎంత అన్యాయం అయిపోతుంది, చదువుకున్న యువతకు కూడా ఉద్యోగాలు లేకుండా పోయినాయి. యువతకు భరోసా ఇస్తామని యాడ్ వచ్చింది ఈరోజు. కానీ మోడీని ఎన్నుకుంటే యువతకు భరోసా, ఉద్యోగాలు వస్తాయి అని ఈ రోజు కూడా యాడ్ వచ్చింది. సరిగ్గా 10 ఏళ్ల కింద ఇట్లనే చెప్పాడు, యువతకు భరోసా. ఇప్పటికంటే నిర్దిష్టంగా చెప్పిండు, కాంక్రీట్ గా చెప్పిండు. ఏం చెప్పిండు? ఏడాదికి 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. అరే ఇంత లెక్కలు చెప్తున్నాడు సారు. ఇంకా ఇది కాకుండా పోతుందా అనుకున్నారు. ఓటేషన్లు అంతే. ఓటేసిన తర్వాత 2 కోట్లు మర్చిపోయిండు. 2 కోట్లు మర్చిపోయిండు. ఇప్పుడు ఆ లెక్క ప్రకారం 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. కానీ ఆయన చేసిన పని ఏంటిది? కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో సగం పోస్టులు కత్తిరించాడు. ఉన్న పోస్టులు కత్తిరించాడు. ఉన్న పోస్టులైనా నింపితే కొద్ది మందికైనా ఉద్యోగాలు ఇచ్చేవి. సగం పోస్టులు కత్తిరించాడు. మరి 2 కోట్లు ఏమైనాయో ఎవరికి అర్థం కాని పరిస్థితి. అక్కడ ఆగలేదు. పెద్ద నోట్ల రద్దు, 500 రూపాయల నోట్లు, 1000 రూపాయల నోట్ల రద్దు. దాంతో మేము నల్లధనాన్ని అరికడతాం, నివారిస్తాం అని చెప్పిండు. కానీ అరికట్టలేదా నల్లధనాన్ని? పెద్ద పెద్ద దొంగలందరూ దొంగ డబ్బు అంతా ప్రపంచంలో ఇతర దేశాల్లో దాచుకున్నారు. ఆ నల్ల డబ్బు అంతా తెస్తా ప్రతి ఇంటికి అకౌంట్లో 15 లక్షలు వేస్తా అన్నాడు. 15 రూపాయలు పడలే ఇప్పటి వరకు. ఆ నల్ల డబ్బు కోసమే నేను పెద్ద నోట్లు రద్దు చేస్తున్నా అన్నాడు. 2016 నవంబర్ 8వ తేదీ, నవంబర్ 8 రాత్రి 8 గంటలకు జనం గుండెల్లో పిడుగుపడ్డట్టయింది. 500 రూపాయల నోట్లు, 1000 రూపాయల నోట్లు రద్దు అనేటప్పటికీ ఎండల్లో బ్యాంకుల దగ్గర క్యూలో నిలబడి ప్రాణాలు పోయినాయి పేదలే. అంబానీలు, అదానీలు ఎవరు ఏ బ్యాంకు దగ్గర నిలబడాల్సిన అవసరం పడలే. వాళ్ళ కట్టలన్నీ ఇంటికే పోయినాయి, వాళ్ళ ఆఫీస్కే పోయినాయి. కానీ సాధారణ ఉద్యోగులు, మధ్యతరగతి ప్రజలు, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు, కూలీలు, సాధారణ కార్మికులు సంపాదించుకుంది ఒక 500 రూపాయల నోటు దాచుకుంటారు, ఒక 1000 రూపాయల నోటు దాచుకుంటారు. వాళ్ళ పరిస్థితి దిక్కుతోచకుండా అయింది. ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైంది. ఎందుకు ఈ పని చేస్తున్నామంటే నల్ల డబ్బు వచ్చేస్తుంది అన్నాడు. తీరా చూస్తే ప్రభుత్వం విడుదల చేసిన నోట్లన్నీ 199 బ్యాంకుకి వచ్చేసినాయి. అంటే దొంగ సొత్తు అంతా బాజాప్తా తెల్ల డబ్బుగా మారిపోయింది. బ్లాక్ మనీ మొత్తం వైట్ మనీ మారిపోయింది. చట్టబద్ధమైనటువంటి డబ్బుగా మారిపోయింది. అంటే నల్ల డబ్బు దాచుకున్న వాళ్ళందరికీ లైసెన్స్ ఇవ్వడం కోసం, అదంతా చట్టబద్ధం చేయడం కోసం ఈ పని చేసిండు అనేది జనానికి అర్థమైపోయింది. మరి ఏం గ్యారంటీ? ఫేక్ గ్యారంటీ, నకిలీ గ్యారంటీ కదా. నల్ల డబ్బు నకిలీ గ్యారంటీ, 2 కోట్ల ఉద్యోగాలు నకిలీ గ్యారెంటీ. నారీ శక్తి అంటుండే. ఇప్పుడు నారీ శక్తి, మహిళలకు భరోసా ఇస్తాం, మోడీ మహిళా బిల్లును తీసుకొచ్చిండు కాబట్టి మా హయాంలో మహిళల రక్షణకు లేకపోతే మహిళలకు పెద్దపీట వేస్తాం అంటాడు. దాని ఎట్లా కదంటారు? ఇప్పుడు ఆయన్నే నమ్ముకొని పెళ్లి చేసుకున్న భార్యను ఊళ్ళో వదిలిపెట్టి ఆమె జీవితాన్ని ఒంటరిపాటు చేశాడు. సరే ఆయన ఇష్టం, ఆమె ఇష్టం అనుకుందాం. కానీ మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ 10 ఏళ్లలో జరిగినన్ని లైంగిక దాడులు మహిళల మీద ఈ 76 ఏళ్లలో ఎప్పుడు జరగలేదని మోడీ ప్రభుత్వంలోనే ఎన్సీఆర్బీ రిపోర్టు, కేంద్ర ప్రభుత్వ రిపోర్టే బట్టబయలు చేసింది. ఇది ఎవరు ప్రతిపక్షాలు చెప్పిన మాట కాదు, నేను లెక్కేసి చెప్తున్నది కాదు, మోడీ గవర్నమెంట్ ఇచ్చిన లెక్క. 76 ఏళ్లలో అత్యధిక లైంగిక దాడులు మహిళల మీద జరిగింది మోడీ పాలన. ఇప్పుడు చూస్తున్నాం 2023 మే 3వ తేదీ నుంచి ఇప్పటి వరకు సంవత్సరం దాటింది. మణిపూర్ బగ్గున మండిపోతోంది. మణిపూర్ సద్దుమణిందని నిన్న ప్రకటించిన మోడీ. సద్దుమణిందని సంతోషపడమంటున్నాడు. అంటే ఆదివాసీ మహిళలతో ఆడుకోవటం, వాళ్ళ జీవితాలను బజారుపాలు చేయటం, వ్యవస్థలను చేసి రోడ్ల మీద సామూహిక
లైంగిక దాడులు చేయటం ఇక అయిపోయిందని చెప్పదలుచుకున్నాడేమో. ఉమ్, కానీ వాళ్ళ జీవితాలు ఏం కావాలి, వాళ్ళ భవిష్యత్తు ఏమిటి? ఇప్పటి వరకు ఏడాది దాటింది, నోరు విప్పలేదు. అక్కడికి పోయి వాళ్లకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేయలేదు. మణిపూర్ ప్రభుత్వం బీజేపీ, మోడీ బీజేపీ. కానీ ఈయనకు చాలా బిజీగా ఉన్నాడు. ఎంత బిజీగా ఉన్నా నెమళ్లతో ఆడుకునేందుకు టైం దొరికింది. సముద్ర గర్భంలోకి పోయి ఈత కొట్టేందుకు టైం దొరికింది. క్రికెట్ మ్యాచ్ చూడడానికి టైం దొరికింది. చప్పట్లు కొట్టడానికి టైం దొరికింది. కానీ మహిళలు, ఆడబిడ్డలు నడి రోడ్డు మీద పట్టపగలు వ్యవస్థలను చేసి సామూహిక లైంగిక దాడి జరుగుతుంటే అక్కడికి పోవడానికి మాత్రం మోడీకి టైం దొరకలేదు. చాలా బిజీగా ఉన్నాడు. అంతేకాదు, చాలా సంస్కారం గురించి మాట్లాడతారు వీళ్ళు. సంస్కారం గురించి. బిల్కిస్ బాను ఒక గర్భిణి, ఆమె మీద సామూహిక లైంగిక దాడి చేసిండ్రు, కుటుంబీకులను హత్య చేసిండ్రు. ఆమె కోర్టును ఆశ్రయించింది. కోర్టులో 11 మందికి యావజ్జీవ కారాగార శిక్ష పడింది. 10 ఏళ్ల తర్వాత గుజరాత్ బీజేపీ గవర్నమెంటు ఆ 11 మందిని శిక్షను తగ్గిస్తూ జైలు నుంచి విడుదల చేసింది. ఎందుకు విడుదల చేశారు? వీళ్ళు నరరూప రాక్షసులు కదా, ఆ ఆడబిడ్డ జీవితాన్ని నాశనం చేసింది కదా అని విలేకరులు అడిగితే, ఆ 11 మంది సంస్కారవంతమైన కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు ఇట్లాంటి తప్పు చేసి ఉండరు. తప్పుడు సాక్ష్యాలతో ఎవరో వీళ్ళని ఇరికిచ్చి ఉంటారు. ఎందుకంటే సంస్కారవంతమైనటువంటి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు అన్నాడు. రెండోది ఏమన్నాడు? ఈ కాలంలో వాళ్ళ సత్ప్రవర్తనకు మెచ్చి విడుదల చేస్తున్నామన్నాడు. సత్ప్రవర్తన. ఎంతటి దుర్మార్గులకు సర్టిఫికెట్ ఇస్తున్నారు. ఆమె తట్టుకోలేక సుప్రీంకోర్టుకు పోయింది. ఆమె కాదు, ఈ దేశంలో ఒక రాజకీయ పార్టీ నాయకురాలు, సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు సుభాషిణి అలీ కూడా సుప్రీంకోర్టు తలుపు తట్టింది. మహిళలుగా తలెత్తుకొని తిరగలిగే స్థితి లేదు ఈ దేశంలో. ఇట్లాంటి తీర్పులు వస్తే పునఃపరిశీలన చేయండి అని అప్పీలుకు పోయింది. సుప్రీంకోర్టు లోతైన విచారణ తర్వాత వాళ్ళందరినీ గల్లాబట్టి గుంజుకొచ్చి జైల్లో పెట్టమని చెప్పింది. గుజరాత్ ప్రభుత్వం చేసింది తప్పు అని చెప్పింది. దానికి మోడీ ప్రభుత్వం ఆశీస్సులు కూడా ఉన్నాయి, ఆమోదం కూడా ఉంది అని అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం చేసింది కూడా తప్పు అని చెప్పింది. మరి ఆ 11 మందికి ఎందుకు ఇంత దయచూపి విడుదల చేసిన వాళ్ళని? అంటే ఆ 11 మంది బీజేపీ కార్యకర్తలట. వాళ్ళు జైలు నుంచి వచ్చేటప్పుడు ఆర్ఎస్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు పూలదండలేసి స్వాగతం పలికారు. ఎంతటి దుర్మార్గులకి మర్యాదలు! జాతీయోద్యమంలో పాల్గొన్నోళ్ళు కాదు ఆర్ఎస్ఎస్ వాళ్ళు. స్వాతంత్రోద్యమంలో అణువంత సంబంధం లేదు. ఇట్లాంటి నేరస్తులు, దుర్మార్గులు, నరరూప రాక్షసులు వాళ్ళకు దేశభక్తుల్లాగా కనపడుతున్నారు. అందుకని వీళ్ళు ఏ మహిళలకు భద్రతనిస్తున్నారు? ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంలో 2 బీజేపీ ఎమ్మెల్యేలు. ఒక ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన ఇంటికి పోయింది ఒక యువతి ఉద్యోగం ఏమైనా ఇప్పిస్తాడేమోనని చెప్పేసి చెరబట్టిండు. ఆమె కుటుంబీకుల్ని లాయర్తో సహా హత్య చేయించాడు. లాకప్లో ఆమె తండ్రిని చచ్చిపోయేటట్టు చేశారు. 1 ఇయర్ గడిచిన కేసు కూడా పెట్టడానికి సిద్ధపడలేదు. ఆఖరికి ఆమె తల్లి, ఆమె యోగి ఆదిత్యనాథ్ ఇంటి ముందు ఆత్మహత్య చేసుకుంటామని చెప్పేసి పోయి నిలబడ్డ తర్వాత మాత్రమే కేసు ఫైల్ అయింది. ఇప్పుడు ఎమ్మెల్యే కటకటాల వెనుకున్నాడు. మరొక ఎమ్మెల్యే బీజేపీ, ఆయన ఎమ్మెల్యే కాకముందే ఒక అమ్మాయిని చెరబట్టిండని కేసు. ఆ కేసు ఉన్నోడికి టికెట్ ఇచ్చాడు, గెలిచాడు. తర్వాత చెరబట్టిండని రుజువైంది. 20 ఏళ్ల జైలు శిక్ష. బీజేపీ ఎమ్మెల్యే. హత్రాసులో ఒక దళిత అమ్మాయి 4 దుర్మార్గులు లైంగిక దాడి చేసిండ్రు, నడువులు విరగ్గొట్టిండ్రు, నాలుక కత్తిరించిండ్రు. పాపం 15 రోజులు నవిసి హాస్పిటల్లో చచ్చిపోయింది ఆ అమ్మాయి. ఈ 4 బీజేపీ కార్యకర్తలట. అందుకని అక్కడ స్థానిక బీజేపీ ఎంపీ జనాన్ని పోగేసి ధర్నా చేస్తున్నాడు. ఆ 4 విడుదల చేయాలి. ఎందుకు విడుదల చేయాలి అని అంటే వాళ్ళ యవ్వన జీవితం జైల్లో వృధా అవుతుందట. అందుకని విడుదల చేయాలట. మనకు ఊళ్ళల్లో అంబోతులు ఉంటాయి, వచ్చేసి
ఊళ్ళో మీద వదిలిపెడతారనమాట. దొరికిన ఆవునల్లా వెంట పడతా ఉంటాయి. ఇప్పుడు అట్లా ఉంది వీళ్ళ పని. వాళ్ళ యవ్వనం కటకటాల వెనక వృధా అవుతోందట. బీజేపీ ఎంపీ ఇట్లా మాట్లాడడానికి నోరెట్లా వచ్చింది? బ్రిజ్భూషణ్ బీజేపీ ఎంపీ రెజ్లర్లకు సంబంధించిన రెజ్లర్లను ఎట్లా వేధించాడో చూసినాం మనం. ఇప్పుడు ఆయనకు ఎంత పెద్ద గౌరవం. ఒక కొడుకు బీజేపీ ఎమ్మెల్యే, ఇంకొక కొడుకు ఇప్పుడు ఎంపీ టికెట్ ఇచ్చి పోటీలో పెట్టింది. ఇది బ్రిజ్భూషణ్ ఆ మహిళల మీద లైంగిక వేధింపులు చేసిన దానికి బ్రిజ్భూషణ్కి ఇస్తున్నటువంటి మర్యాద. ఇది పరిస్థితి. ఇట్లాంటి మోడీ ఆయన మహిళలకు భద్రత కల్పిస్తా, నా జీవితాన్ని త్యాగం చేయడానికి సిద్ధం అని చెప్పేసి అన్నాడు. ఇది గ్యారంటీ ఆయన ఇచ్చింది 10 ఏళ్ల కింద. ఇప్పుడు ఆ గ్యారంటీ ఏమైందో మనం చూస్తున్నాం. ఫేక్ గ్యారంటీ. మోడీ వస్తే అవినీతి అంతమవుతుంది అనేది వాళ్ళు ప్రచారం చేశారు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ హయాంలో A to Z స్కామ్లు ఉన్నాయి, కానీ మోడీ హయాంలో సింగిల్ స్కామ్ లేదు, జీరో అవినీతి అని చెప్పి ప్రచారం చేస్తారు. అబద్ధాలకు ఏదన్నా అవార్డు పెడితే అది మోడీకే ఇవ్వచ్చు. ఇందులో అబద్ధం. ఒకటి నిజం ఉంది, కాంగ్రెస్ పాలనలో పెద్ద అవినీతి కుంభకోణాలు జరిగినాయి. బొగ్గు కుంభకోణం, 2G స్పెక్ట్రమ్ కుంభకోణం ఉంది. ఇట్లాంటి అనేక కుంభకోణాలు జరిగినాయి, అది నిజం. అందుకే జనానికి కోపం వచ్చింది కాంగ్రెస్ మీద. కాంగ్రెస్ నీసడించుకున్నారు, ఓడించండు. మోడీ వస్తే అవినీతిని అంతం చేస్తానని చెప్పేసి గ్యారంటీ ఇస్తున్నాడు కాబట్టి మోడీని ఎన్నుకున్నారు. మోడీ ప్రధానమంత్రి అయిండు. బీజేపీని నమ్మిండు, ఓటేసిండు, మోడీని ప్రధానమంత్రి చేసిండు. మోడీకున్న తెలివితేటలు బీజేపీకి ఆర్ఎస్ఎస్కున్న తెలివితేటలు కదా అవి. కాంగ్రెస్కి అన్ని తెలివితేటలు ఎక్కడివి? చేసే పని బహిరంగంగా చేసింది, అవినీతిని ప్రోత్సహించే పని బహిరంగంగా చేసింది కాంగ్రెస్. కాబట్టి జనం అందరికీ కనపడ్డది. మోడీ ఆర్ఎస్ఎస్ తెలివితేటలు కదా, అవినీతిని చట్టబద్ధం చేసేసాడు. అంటే కాబట్టి ఇక నువ్వు చట్టవిరుద్ధం అనడానికి లేదు, అవినీతిని నీతిగా మార్చేసాడు. ఇక దాన్ని నువ్వు అవినీతి అనడానికి లేదు. ఏదేది మార్చేసిన ఎలక్టోరల్ బాండ్స్ అని చెప్పేసి తెచ్చిండు చట్టం. అంటే ఎవరైనా నీకు లంచం ఇచ్చి పనులు చేయించుకోవాల్సి వస్తే, కాంగ్రెస్ కాలంలో లంచం ఇవ్వటం, పనులు చేయించుకోవటం. మోడీ వచ్చిన తర్వాత దానికి ఎలక్టోరల్ బాండ్ అని ఒక ముద్దు పేరు పెట్టాడు. కాబట్టి ఎన్నికల చందా పేరుతో నేను ముడుపులు చెల్లించుకుంటే నాకు ఏ పనులైనా చేసి పెడుతుంది ఇక మోడీ ప్రభుత్వం. అది జరిగింది. కానీ అట్లా జరిగిందని గ్యారంటీ ఏంది? కానీ చాలా మందికి అనుమానం వచ్చింది. ఏమంటున్నాడు మోడీ? ఎవరిచ్చిన్లు, ఎంత ఇచ్చిన్లు, ఏ పార్టీకి ఇచ్చిన్లు అనేది చెప్పం. రెండోది, తీవ్రమైన నష్టాలతో ఉన్నటువంటి కంపెనీలు కూడా ఎంతైనా డొనేషన్ ఇవ్వచ్చు. అసలు నష్టాలతో వచ్చేటోడు డొనేషన్ ఎందుకు ఇస్తాడు, ఎట్లా ఇస్తాడు? ఇవన్నీ డౌట్లు వచ్చినాయి జనానికి. అందుకే ఇదేదో మతలబు ఉంది. ఇచ్చేది బాహటంగా ఇవ్వచ్చు కదా, పలానోళ్ళు పలానా పార్టీకి ఇంత విరాళం ఇచ్చేయాలని అనేది ఓపెన్గా చెప్పకుండా ఇంత రహస్యం ఎందుకు? పైగా అందరికి ప్రతిపక్షాలకు రహస్యం ఇది. బీజేపీకి తెలుస్తాయి కదా, అధికారంలో ఉన్నది వాళ్ళు, వాళ్ళకి రహస్యం ఏముంటుంది? వాళ్ళకి అన్నీ తెలుస్తాయి, మిగతా వాళ్ళకి మాత్రం తెలవు. కాబట్టి ఇది కూడా అప్రజాస్వామికం. అందుకని కొంతమంది స్వచ్ఛంద సంస్థల వాళ్ళు కోర్టుకు పోయింది. ఒక రాజకీయ పార్టీ కూడా పోయింది కోర్టుకు. ఈ చట్టం రద్దు చేయాలి, మొత్తం బట్టబయలు చేయాలి అని చెప్పేసి సిపిఎం పొలిట్ బ్యూరో కూడా, కేంద్ర కమిటీ కూడా కోర్టుకు పోయింది. ఆ పార్టీ కూడా డబ్బులు వస్తాయి కదా, మరి అదేందుకు పోయింది? ఇప్పుడు మొత్తం కోర్టు తీర్పునిచ్చింది, మొట్టికాయలు వేసింది, ఇది చట్టవిరుద్ధం అని చెప్పింది. ఎన్నికల బాండ్లు పూర్తి వివరాలు ప్రజల ముందు ఉంచండి అని ఆదేశించింది. ప్రజల ముందు ఉంచిన తర్వాత అనేక విషయాలు బయటపడ్డాయి. ఈ ఎలక్టోరల్ బాండ్ల పేరుతో డబ్బు తీసుకొని పార్టీలు ఏమైనా ఉంటే ఎర్రజెండా పార్టీలు అని తెలియదు. సిపిఎం, సిపిఐ, ఆర్ఎస్పి ఇవి మాత్రమే డబ్బులు తీసుకోలేదు. మిగతా వాళ్ళందరూ ఎంతో కొంత తీసుకున్నారు. కానీ వచ్చిన డబ్బుల్లో సగం బీజేపీకే వచ్చినాయి. 6,000 కోట్లు సగం బీజేపీకే వచ్చినాయి. ఎట్లొచ్చినాయి? ప్రేమతో ఇచ్చినలా చూస్తే అనేక ఉదాహరణలు జర్నలిస్టులు విశ్లేషణ చేసి బట్టబయలు చేశారు. ఒక సంస్థ మీదకి ఐటీ అధికారులను పంపిస్తాడు, లేకపోతే ఈడీని పంపిస్తాడు, వాళ్ళు దాడి చేస్తారు, కేసులు పెడతారు. ఆ సంస్థ పోయి ఒక 500 కోట్లో, 1000 కోట్లో, 50 కోట్లో ముడుపులు చెల్లించుకున్న తర్వాత, ఎలక్టోరల్ బాండ్లు కొన్న తర్వాత అన్నీ మాఫ్ అయిపోతాయి. రౌడీ మామూళ్ళ లాంటి
ఇంత దారుణంగా జరిగిందా ఎలక్ట్రల్ తేలిందిగా ఇప్పుడు, బహిరంగంగా మొత్తం తేలిపోయింది కదా ఇప్పుడు. 41 కంపెనీల దగ్గర నుంచి, సంస్థల దగ్గర నుంచి ఇట్లా బెదిరించి వసూలు చేసుకున్నాడని చెప్పి తేలింది. రెండోది ఇంకోటి ఉంది, ప్రధానమంత్రి సహాయ నిధో ఏదో పెట్టిన దాని పిఎం కేర్. పిఎం కేర్. పిఎం కేర్ పిఎం కేర్ అనగానే ఇది ప్రభుత్వాన్ని అని చెప్పేసి అనుకున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు, అనేక కంపెనీలు, అనేక స్వచ్ఛంద సంస్థలు కోవిడ్ సమయంలో పెద్ద ఎత్తున కోవిడ్ సమయంలో డబ్బు ఇచ్చారు. అది కోవిడ్ నిర్మూలనకు ఉపయోగిస్తారనుకున్నారు. తీరా చూస్తే ఆ లెక్కలన్నీ చెప్పండి, మరి ఎంత వచ్చింది, దేనికోసం ఖర్చు పెట్టిన అంటే లెక్కలు చెప్పాల్సిన అవసరం లేదని చెప్పేసి అంటాడు. కోర్టుకు పోతే కోర్టు అడిగితే ఇది ప్రభుత్వ సంస్థ కాదు, ప్రైవేటు, అందుకని లెక్కలు చెప్పాల్సిన అవసరం లేదన్నాడు. మరి ప్రైవేట్ సంస్థ అయితే పిఎం కేర్ అని పేరు ఎట్లా పెట్టినావు? ఇది ప్రైవేట్ సంస్థ, ప్రభుత్వానికి కాదు అని ఎందుకు చెప్పలేదు నువ్వు ముందు? తర్వాత నిజంగా కరోనాకు ఖర్చు పెట్టడం కోసమే అయితే నువ్వు లెక్కలు చెప్పడానికి నీకు అంత భయం ఎందుకు? కాబట్టి బీజేపీకి ఎన్నికల నిధుల కోసం, కొల్లగొట్టడం కోసం అదొక దొడ్డిదారి అనేటువంటి అనుమానాలు ఇప్పుడు అందరికీ బలపడతాయి. పిఎం కేర్ కరోనా కోసం వసూలు చేసిన డబ్బులు ఎన్నికల కోసం ఖర్చు పెట్టడానికి చేశారు. అది కాకపోతే మరి లెక్కలు ప్రజల ముందు ఉంచడానికి అంత భయం ఎందుకు? కోర్టుకు పోతే కూడా, కోర్టుకు కూడా మేము చెప్పమన్నారు కదా, ఎందుకు అంత భయం? అంటే అది తప్పుడు సంపాదన, అది ఎన్నికల కోసమో మరో దానికో బ్లాక్మెయిల్కో వాడుకున్నారు అనేది తప్పితే ఇంకేముంది? ప్రతిపక్ష నాయకుల్ని కొనుగోలు చేయడానికి కూడా డబ్బులు కావాలి, ఇట్లాంటి వాటికి నల్ల డబ్బు కావాలి. అది తెల్ల డబ్బుగా వచ్చింది, ఎక్కడ లెక్క చూపించుకోవాల్సిన అవసరం లేకుండానే ఇలాంటి వాటికి ఖర్చు పెట్టచ్చు. ఇంతటి తప్పుడు పద్ధతులు అనుసరించారనేది ఇవాళ జనానికి అర్థమైపోతుంది. అందుకని మరి అవినీతి నిర్మూలన అనేటువంటిది ఎంత ఫేక్ గ్యారంటీ అయిపోయింది. అవినీతిని నువ్వు చట్టబద్ధం చేసేసినావు కదా, ఎంత ఫేక్ గ్యారంటీ. ఇంకా వీళ్ళు కోవిడ్ సందర్భంగా కూడా ఇప్పుడు ఎన్నికలలో ఒక ప్రచారం చేస్తారు. కోవిడ్ సందర్భంగా మోడీ కనుక లేకుంటే భారతదేశం ఆగమయ్యేది, భారతదేశాన్ని, ప్రపంచాన్ని మోడీ కాపాడిండు, కోవిషీల్డ్, కోవిడ్ సంబంధించిన వ్యాక్సిన్స్ తీసుకొచ్చి అని చెప్పేసి ప్రచారం చేస్తారు. బహుశా మోడీ ప్రధానమంత్రిగా ఉండడం వల్లనే దేశానికి జాడ్యం, ఈ ప్రమాదం, ఈ స్థాయిలో కోవిడ్ మరణాలు జరిగినాయేమో. ఎందుకట్లా? మొత్తం ప్రపంచానికే భారతదేశం వ్యాక్సిన్ సప్లై చేసిన దేశం బీజేపీ పుట్టకముందే, మోడీ ప్రధానమంత్రి కాకముందే. వ్యాక్సిన్లకు ఇది పెట్టింది పేరు భారతదేశం. ఎలాంటి మహమ్మారి వచ్చినా దేశ ప్రజలందరికీ ఉచితంగా టీకాలు ఇచ్చి కాపాడింది భారతదేశం, ఉచితంగా. మొట్టమొదటిసారి మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాతనే టీకాలు అమ్ముకున్నారు. అంతేకాదు, దేశంలో జనమందరూ కరోనాతో చచ్చిపోతూ ఉంటే ఇక్కడ తయారు చేసినటువంటి టీకాలు విదేశాలకు అమ్ముకొని, అత్యధిక ధరకు అమ్ముకొని ఆ కంపెనీలు సొమ్ము చేసుకోవడానికి లైసెన్స్ ఇచ్చిండు మోడీ. ఇది పరిస్థితి. ఈ దేశంలో 140 కోట్ల మంది ప్రజలు. ఈ 140 కోట్ల మందిలో ఒక 80% మందికి వ్యాక్సిన్ ఇవ్వాలన్నా, 2 డోసులు ఇవ్వాలంటే 200 కోట్ల డోసులు. ప్రభుత్వం కంపెనీలకు ఆర్డర్ చేసిందే 30,000-40,000 కోట్లకు లేదు, ఆర్డర్ చేసిందే. అది కూడా ఎప్పుడు? ఇక్కడ ఉత్పత్తి అయిందంతా విదేశాలకు పోయి ఇతర దేశాలకు సప్లై అయిన తర్వాత ఇక్కడ మొదలుపెట్టింది. అప్పటికే జనం చచ్చిపోవడం మొదలైంది. కనీసం ఆక్సిజన్ సప్లై చేయలేని పరిస్థితి. మొదటి రౌండ్ కరోనా అయిన తర్వాత, కరోనా అంటే ఏంటితో తెలిసిన తర్వాత అప్పుడు కూడా ముందు జాగ్రత్తలు తీసుకోలేదు. రెండో రౌండ్ కరోనాలో ఆక్సిజన్ దొరక్క జనం చచ్చిపోయింది. రెండవ రౌండ్ కరోనాలో హాస్పిటల్లో బెడ్స్ దొరక్క జనం చచ్చిపోయింది. కరోనా అంటే ఏంటితో అర్థమైన తర్వాత కూడా ఇంప్రూవ్ చేయలేకపోయింది మోడీ ప్రభుత్వం. తన సొంత రాష్ట్రం గుజరాత్లో హాస్పిటల్స్ ముందు బ్రోకర్లు, హాస్పిటల్లో బెడ్ కావాలా, నువ్వు డబ్బు ఎంత చెల్లిస్తావు, నువ్వు డబ్బు చెల్లించుకోగలిగితే నేను పైరవి చేసి బెడ్ ఇప్పిస్తా అనేటువంటి బ్రోకర్లు హాస్పిటల్ ముందు చేరాను. ఇంతటి దీనస్థితి, హీనస్థితి ఎప్పుడైనా ఈ దేశంలో మనం చూసినామా?
అందుకని కరోనా బాధలు ఏమైనా వచ్చినాయంటే అది మోడీ ప్రభుత్వం వల్ల వచ్చినాయి. అంతేకాదు, జనమంతా కరోనా ప్రమాదంలో ఉంటే కుంభమేళాకు అనుమతి ఇచ్చాడు. వేలాది మంది క్రిక్కిరిసినటువంటి జనం, ఎన్ని రాష్ట్రాలకు ఎంత విస్తృతంగా కరోనా అక్కడి నుంచి విస్తరించిందో చెప్పలేం. అంతేకాదు, ఒకవైపు కరోనా ముప్పు మొదలైంది, ట్రంప్ను తీసుకొచ్చి గుజరాత్లో లక్షలాది మందిని సమీకరించి పెద్ద ఎత్తున సభలు పెట్టిండు నమస్తే ట్రంప్ పేరుతో. ఆ ట్రంప్ భజనలో దేశంలో కరోనా ఎంత విస్తరించినా పట్టించుకోలేదు. ఇది పరిస్థితి. అమెరికాలో గజగజలాడించింది కరోనా. ఈ ట్రంప్తో పాటు వచ్చినటువంటి మంది మార్బలం మరి అక్కడి నుంచి వచ్చినటువంటి విమానాల్లో ఎంత విస్తరించింది ఈ దేశంలో అనేది మనకు తెలియదు. ఇంత బాధ్యతారహితంగా మోడీ ప్రభుత్వం తన రాజకీయ ప్రయోజనాల కోసం కరోనా ఇంత విస్తారంగా విస్తరించడానికి కూడా ఒక విధంగా సహకరించినటువంటి పరిస్థితి, బాధ్యతారహితంగా వ్యవహరించిన పరిస్థితి మనం చూస్తున్నాం. అందుకని కరోనాతో జనం అల్లాడిపోతూ ఉంటే టీకాల గురించి మాట్లాడకుండా, వాళ్ళ ఫుడ్ గురించి ఆలోచించకుండా పళ్ళాలు కొట్టండి, చప్పట్లు కొట్టండి, దీపాలు వెలిగించండి పోతుంది అని చెప్పేసి మాట్లాడినోడు ఈరోజు ఆయన కరోనా నుంచి దేశాన్ని కాపాడానని చెప్పేసి చెప్పుకోవడానికి సిగ్గుతో తలదించుకోవాలి. అయితే మోడీకి సంబంధించిన గ్యారంటీల్లో రైతులకు సంబంధించి కూడా ఇప్పుడు వాళ్ళు చేస్తున్న ప్రధాన ప్రచారాల్లో రైతులకు మేము భరోసా ఇస్తాం, రైతు బీమా అందించడం, భవిష్యత్తులో రైతులకు అండగా ఉంటుంది మా ప్రభుత్వం అని చెప్పేసి వాళ్ళు పెట్టుకున్న ఏదైతే దాంట్లో రైతులు అనేది కీలకంగా పెట్టుకున్నారు ప్రచారాలు. అది కూడా పెద్ద గ్యారంటీ. 10 ఏళ్ల కింద ఇచ్చిండు, 5 ఏళ్ల కింద ఇచ్చిండు. రైతు బీమా అన్నారు. రైతు బీమా రైతులకు అందింది తక్కువ, ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు కొల్లగొట్టింది ఎక్కువ అని తేలింది. లెక్కలతో సహా మీడియాలో వచ్చినాయి. అందుకని అది రైతు బీమా కాదు, ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు అది బీమా. వాళ్ళ బొజ్జలు నింపింది, ప్రభుత్వ ఖజానా ఖాళీ చేసి వాళ్ళ బొజ్జలు నింపింది. ఇక రైతుకు సంబంధించి మద్దతు ధర, రైతులు మద్దతు ధరను చట్టబద్ధం చేయండి అంటున్నారు. చట్టబద్ధం చేసే సమస్య లేదు అని చెప్పేసి తేల్చేసిండు. చేస్తాను పార్లమెంట్ ప్రకటించినట్టున్నాడు. చట్టబద్ధం చేయడానికి సిద్ధంగా లేను అని చెప్పాడు. చట్టబద్ధం చేయను క్లియర్ గా కేటగారికల్ గా చెప్తున్నాడు. సంవత్సర కాలం పాటు రైతులు ఆందోళన చేసినప్పుడు ఒక వాగ్దానం చేశాడు, ఆ తర్వాత అటకెక్కించాడు. అసలు చట్టబద్ధం చేయను అంటున్నాడు. ఇది మోసం కదా, ఫేక్ వాగ్దానం కదా. రైతులకే ఇంకొక వాగ్దానం కూడా చేశాడు, గ్యారంటీ, రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానన్నాడు 2022 డిసెంబర్ వరకు. ఇప్పుడు మాట్లాడట్లేడు. అంటే ఎంత ఫేక్ గ్యారంటీ. అంటే మెరుగుపడలేదా వాళ్ళ ఆదాయం, రైతుల ఆదాయం? మాట్లాడితే మెరుగైతే చెప్పాలి కదా, నేను రైతుల ఆదాయం రెట్టింపు చేసిన చూడండి అని చెప్పాలి కదా. అసలు ఆ ఊసెత్తుతలేడు. కారణం ఏంటిది? ఫేక్ గ్యారంటీ, నకిలీ గ్యారంటీ, మోసపూరితమైన వాగ్దానం. అది రైతులకు అర్థమైంది. అందుకని ఇప్పుడు మాట్లాడట్లేడు, రెట్టింపు ఆదాయం గురించి ఇప్పుడు మాట్లాడట్లేడు. ఇంకొక గ్యారంటీ ఇచ్చాడు, ఈ దేశంలో చాలా మందికి గృహ వసతి లేదు, ప్రతి ఒక్కరికి గృహాలు అందిస్తా. 2022 డిసెంబర్ 31 నాటికి ఈ దేశంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంతో అందరికీ సొంతిల్లు వచ్చేటట్టు చేస్తా అన్నాడు. 4 కోట్ల గృహాలు ఇచ్చినామని కూడా చెప్తున్నాడు. ఇప్పుడు దేశంలో ఒక్క తెలంగాణలోనే 30 లక్షల మందికి ఇండ్లు లేవు అని చెప్పి అధికారయుతమైన సర్వేలో, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన ఇంటింటి సర్వేలో తేలింది 30 లక్షల మందికి ఇండ్లు లేవని. ఒక్కిల్లు తెలంగాణలో చూపిస్తే, మోడీ కట్టించిన ఇల్లు ఒక్కటి మనం సంతోషం. ఒక్కిల్లు చూపిస్తే, ఇంటి నెంబర్ ఇస్తే మనమన్న పోయి చూద్దాం. అందుకని ఫేక్ గ్యారంటీ. జనానికి ఇల్లు కట్టియలే, కానీ ప్రధానమంత్రి నివాసం మాత్రం 465 కోట్లతోటి పెద్ద ఇంద్రభవనం కట్టుకున్నాడు. పైగా ఏమంటాడు, ఒక్కడిని ఒంటిగాడిని, నాకేం ఉన్నది, నాకు ఈ సంపద ఎందుకు? మరి ఎందుకు నీకు 465 కోట్ల రూపాయలతో అంత పెద్ద భవనం నిర్మించుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది నీకు? జనానికి ఈడ తిండి లేదు, తినడానికి తిండి లేదు, కట్టడానికి బట్ట లేదు, ఇండ్లు లేవు. నువ్వు జనానికి ఇల్లు కట్టించకుండా ఈ సోకులేంటి? 10 లక్షల రూపాయల సూట్ వేసుకుంటావు పండుగ వస్తే, రోజు ఫుల్ మేకప్ లేకుండా బయటికి రావు,
మరి పేదల ఇండ్ల సంగతి ఏంది? పేదల ఇండ్లు సంగతి ఇప్పుడు పక్కన పెట్టండు. బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో చూస్తే మధ్యతరగతి వాళ్లకు ఇంటి సౌకర్యం కల్పిస్తాను అని ఇప్పుడు వాగ్దానం. మధ్యతరగతి అంటే మధ్యతరగతి వాళ్ళకు కూడా ఇండ్లు లేవని చెప్పేసి నువ్వే ఒప్పుకుంటున్నావు. పేదలు ఊసెత్తట్లేడు. ఎందుకంటే పేదల గురించి చెప్తే మరి ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఏమైంది? 2022 డిసెంబర్ 31 నాటికి అందరికి ఇండ్లు రావాలి కదా, రాలేదు కదా అంటారు కదా. ఇప్పుడు ఆ మాట ఎత్తకపోతే అందరికి ఇండ్లు ఇచ్చిండు కావచ్చు. ఇక మధ్యతరగతి వాళ్ళకే ఇల్లు లేవు, పాపం వాళ్ళు కొనుక్కోలేక ఇప్పుడు మోడీ సాయం చేస్తాడని చెప్పేసి అనుకోవాలి. ఎంత ఫేక్ గ్యారంటీ, ఎంత మోసపూరితమైనటువంటి గ్యారంటీ. అందుకని మోడీ గ్యారంటీ అని అంటే ఇప్పుడు ఫేక్ వీడియోల్లాగా ఫేక్ గ్యారంటీలు వచ్చేసినాయి. ఫ్యాక్ట్ చెక్ పంపించకపోతే నమ్మకం కుదిరేటట్లేదు. మరి ఇప్పుడు తెలంగాణలో పర్యటిస్తున్న మోడీ తెలంగాణకు సంబంధించి చాలా చేసినాం అంటున్నారు. తెలంగాణకు బీజేపీ చాలా ఇచ్చింది 10 ఏళ్లలో అని చెప్పేసి మోడీ ప్రచారంలో చెప్తున్నారు, బీజేపీ నాయకుల ప్రచారంలో చెప్తున్నారు. తెలంగాణకి ఇచ్చిన హామీలలో ఏం నెరవేర్చలేదు. ఎన్నికలు ప్రకటించడానికి 4 రోజుల ముందు ఆదిలాబాద్కు వచ్చాడు ప్రధానమంత్రి. ఇది ఎన్నికల ప్రచార సభ కాదు అనుకుంటూనే ఎన్నికల గురించే మాట్లాడిండు. ఆ ఆదిలాబాద్కే 5 ఏళ్ల కింద ఎన్నికల ప్రచారంలో సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను పునరుద్ధరిస్తామని వాగ్దానం చేశాడు. ఆ ఆదిలాబాద్లోనే నిజాం కాలంలో శాంక్షన్ అయినటువంటి ఎయిర్పోర్టు ఆ తర్వాత పడవ పడిపోయింది. ఇప్పుడు మేము ఎయిర్పోర్ట్ ఇస్తాం ఆదిలాబాద్కి అని చెప్పేసి అన్నాడు. ఇట్లా కొన్ని వాగ్దానాలు చేశాడు. గిరిజన యూనివర్సిటీ కూడా ఆదిలాబాద్కి ఇచ్చేస్తామని చెప్పేసి అన్నాడు. మరి 5 ఏళ్ళు అయింది. జనం ఆ రోజు నమ్మి బీజేపీనే ఎన్నుకున్నారు. అక్కడి నుంచి బీజేపీ ఎంపీ అక్కడ. ఆ ఎంపీ కూడా మోడీ పక్కనే కుర్చీలో కూర్చొని ఉన్నాడు మొన్న సభలో మాట్లాడేటప్పుడు. కానీ సిసిఏ ఊసెత్తలేదు, ఎయిర్పోర్ట్ ఊసెత్తలేదు, గిరిజన యూనివర్సిటీ ఊసెత్తలేదు. ఆదిలాబాద్లో వాళ్ళు చేసిన వాగ్దానాలు తప్ప అన్ని మాట్లాడొచ్చాడు. ఎందుకు ఈ దాటవేతలు? అందుకని ఇవన్నీ ఫేక్ గ్యారంటీలు అని తేలింది. విభజన హామీలు కూడా ఏమి ఇవ్వలేదు. విభజన హామీల గురించి అసలు మాట్లాడతలేడు. మాట్లాడాలి కదా. కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ ఏమైంది? గుజరాత్ కు తీసుకుపోయాడు. ఇలా కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడితే మాకు రావాల్సిన కోచ్ ఫ్యాక్టరీని నువ్వు నీ రాష్ట్రానికి ఎత్తుకపోయినావు అని జనం అడుగుతారు. కాబట్టి నోరు మెదుపుతలేడు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ గురించి మాట్లాడాడు. మరి నీ విభజన హామీలు ఏమైనట్టు? ఇలా గిరిజన యూనివర్సిటీ ఇప్పుడు ప్రకటించి వదిలిపెట్టాడు. ప్రకటనే, ఖాళీ ప్రకటనే, ఇంకా రాలే ఎక్కడ. హార్టికల్చరల్ యూనివర్సిటీ అన్నారు, ఇంతవరకు బిల్డింగ్ లేదు. ఉన్న వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఉన్న బిల్డింగులలో ఇరికిచ్చి క్లాసులు మొదలు పెట్టింది వీళ్ళు. అసలు భవనం ఆల్లేదు, చూడలేదు. ఏమైనా నీ విభజన హామీల అమలు ఏమైందనేది సమస్య. సాగునీటి విభజన ఇంతవరకు సమస్యలు పరిష్కారం చేయలేదు. సాగునీటి సమస్యలు 10 ఏళ్లు దాటినా నువ్వు పరిష్కారం చేయకపోతే మరి నువ్వు ఎందుకున్నట్టు ఢిల్లీలో? నీ వాగ్దానాలు ఏమైనట్టు? ఇది సమస్య. పైగా ఇవేం చేయకపోగా 9.5 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు ఎప్పుడూ సకాలంలో విడుదల చేయలేదు. ఏడిపించండు, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏడిపించండు. అంటే తెలంగాణ ప్రజలకు చట్టబద్ధంగా రావాల్సిన నిధులు కూడా రాకుండా ఏడిపించండు మోడీ. నిధుల కోత పెట్టిండు మోడీ. జిఎస్టీ పేరుతో మన వనరులన్నీ తీసుకుపోయి చేతుల్లో పెట్టుకున్నాడు. ఇక నిధుల కోసం ముఖ్యమంత్రులు పోయి ప్రధానమంత్రి కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేయాలన్నమాట. ఇంతకంటే అన్యాయం ఇంకేముంటుంది? ఏం చేసిండు తెలంగాణ? చేసింది ఏం లేదు. ఒక్కగానొక్క తెలంగాణ అంటేనే సాగునీరు చాలా కీలకమైంది. నీళ్లు, నిధులు, నియామకాలు ట్యాగ్ లైన్ ప్రచారంలో ఉంది, అందుకే కదా. మరి సాగునీరు చాలా ఇంపార్టెంట్. కనీసం ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలి కదా. జాతీయ హోదా ఇవ్వడం అంటే ఏమిటి? 90% నిధులు కేంద్రం భరిస్తుంది. ఒక్క ప్రాజెక్టుకైనా జాతీయ హోదా ఇవ్వాలి కదా. ఈయన పొమ్మంటున్నాడు. పైగా బీజేపీ నాయకులను అడిగితే ఏమంటున్నారు? ఇప్పుడు అసలు ఆ స్కీమే లేదు, మీరు అడిగితే ఎట్లా అంటున్నారు? స్కీమ్ రద్దు చేసింది ఎవరు? స్కీమ్ రద్దు చేసింది మీరే కదా, బీజేపీ గవర్నమెంటే కదా. ఎందుకు రద్దు చేశారు? స్కీమ్ కొనసాగించాలి కదా. తెలంగాణకు కూడా ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలి కదా. ఆంధ్రప్రదేశ్కు జాతీయ హోదా ఇచ్చినావు,
ఒక ప్రాజెక్టుకు. ఆ తర్వాత ఇప్పుడు స్కీమ్ రద్దు చేసిన అంటున్నావు. ఎందుకు రద్దు చేసినావు? తెలంగాణకు కూడా ఒకటి ఇవ్వాలి కదా. ఇంకా అనేక రాష్ట్రాలకు అవసరాలు ఉండొచ్చు, ఇవ్వాలి కదా. అందుకని ఏం చేసినావు నువ్వు తెలంగాణకు? ఏం చేసిందని చెప్పేసి వాళ్ళు చెప్పుకోగలిగే స్థితిలో ఉన్నావు. అందుకే ఇక్కడ కిషన్ రెడ్డికి కూడా చెప్పుకోవడానికి ఏం లేదు. కిషన్ రెడ్డి స్థానం కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నది. ఇప్పుడు మంత్రిగా ఉండి ఓడిపోతాడనే వాతావరణం వస్తుంది. కిషన్ రెడ్డి ఓడిపోతాడా? మంత్రిగా ఉన్నాడు, జనంలో చర్చ అదే. సికింద్రాబాద్ సంబంధించి మళ్ళీ గెలుస్తా అంటున్నాడు. ఇప్పుడు జనంలో చర్చ అదే. ఎందుకంటే ఏం చేసిండనే ప్రశ్న వస్తుంది. ఈ రాష్ట్రానికి ఏమొచ్చింది? కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండి 10 ఏళ్లలో ఏం చేసిందని. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇప్పుడు ఆ నిజామాబాద్ ఎంపీ ఉన్నాడు అరవింద్, ధర్మపురి అరవింద్. 5 ఏళ్ల కింద పసుపు బోర్డు ఇట్లా వచ్చేసినట్టే, నేను గెలిచిన 5 రోజుల్లో పసుపు బోర్డు వస్తుంది అన్నాడు. ప్రధానమంత్రి ఆమోదం తీసుకొని నేను మాట్లాడుతున్నా అన్నాడు. పాపం నిజామాబాద్ పసుపు రైతులు నమ్మిన్లు, ఓటేసిన్లు. 5 రోజులు కాదు, 5 ఏళ్ళు అయింది. మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ కొత్తగా పసుపు బోర్డు గ్యారంటీ ఇస్తున్నాడు మోడీ. ఫేక్ గ్యారంటీ అని తేలిపోయింది. మళ్ళా ఫేక్ గ్యారంటీ ఇస్తున్నాడు. ఇది పరిస్థితి. మొన్నటిదాకా స్పైసెస్ బోర్డే పసుపు బోర్డు అన్నారు, ఇప్పుడు మళ్ళీ పసుపు బోర్డు అంటారు. పసుపు బోర్డు మళ్ళీ ఇస్తాం అని చెప్పేసి 5 రోజుల్లో పసుపు బోర్డు తెస్తానన్న ధర్మపురి అరవింద్ ఏది పసుపు బోర్డు అంటే పసుపు బోర్డు కంటే గొప్పది స్పైసెస్ అన్నాడు. ఏం గొప్పది? వరంగల్లో ఉన్న స్పైసెస్ ఆఫీసుని తీసుకొచ్చి ఒక బ్రాంచ్ని నిజామాబాద్ లో పెట్టి దాన్నే పసుపు బోర్డుగా భావించండి అన్నారు. అది గుట్టు రట్టయింది, జనానికి అర్థమైంది. అందుకని ఇప్పుడు మళ్ళా మోడీ ఏమంటున్నాడు? పసుపు బోర్డు ఇస్తామని చెప్పేసి మళ్ళీ మాట్లాడుతున్నాడు. మరి అది అంత గొప్పదైతే స్పైసెస్, మళ్ళా పసుపు బోర్డు ఇస్తామని ఎందుకు వాగ్దానం చేస్తున్నావు? అంటే నువ్వు నిన్న చెప్పింది బోగస్ అని తేలింది. పసుపు బోర్డు వాగ్దానం గ్యారంటీ కూడా ఫేక్ గ్యారంటీ అని తేలుతోంది. 5 ఏళ్ల నుంచి అదే చెప్తున్నావు, ఇప్పుడు మళ్ళీ అదే చెప్తున్నావు. అందుకని ఇవన్నీ ఫేక్ గ్యారంటీస్. ఇప్పుడు మరి 2024 ఓట్లకు సంబంధించి జనం ఓటేయడానికి పోతప్పుడు 2014లో సిలిండర్ దండం పెట్టి మీరు ఓటేయండి అని మోడీ అన్నాడు. మరి ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఇప్పుడు 4th సంబంధించిన దఫాలో తెలంగాణ తెలుగు ప్రజలు ఏపీలో కూడా ఉన్నది. మరి ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి? ఏం దండం పెట్టుకోవాలి? ఏం ఆలోచన చేయాలి? సరిగ్గా అదే చేయాలి. ఇప్పుడు సిలిండర్కు దండం పెట్టుకోవాలి, పెట్రోల్ బంకుకు దండం పెట్టుకోవాలి, కూరగాయల దుకాణానికి దండం పెట్టుకోవాలి, పప్పు ప్యాకెట్కు దండం పెట్టుకోవాలి. వీటికి దండం పెట్టిపోయి ఓటేస్తే అప్పుడు బీజేపీ పాలన సరైనటువంటి తీర్పు బీజేపీ పాలన మీద రావడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు అందుకే ఆయన వాటికి దండం పెట్టుకోమనట్లేడు. ఎందుకంటే వాటికి దండం పెట్టుకోమని ఇప్పుడంటే పనితనం పరీక్షకు వస్తుంది. ఇప్పుడు ముద్దాయిగా నిలబడతాడు. అందుకని ఇప్పుడు అవి చెప్పకుండా ఏమంటున్నాడు? రిజర్వేషన్ల గురించి మాట్లాడుతున్నాడు. రిజర్వేషన్లు, మతపరమైన రిజర్వేషన్లు రద్దు చేస్తామని అంటున్నాడు. అసలు మతపరమైన రిజర్వేషన్, బీసీలది ఎస్సీల రిజర్వేషన్ గురించి మిస్సులకు ఇస్తారనే ప్రచారం కూడా చేస్తున్నారు. అసలు మతపరమైన రిజర్వేషన్లు ఎట్లుంటాయి? భారత రాజ్యాంగమే ఒప్పుకోదు మతపరమైన రిజర్వేషన్లు. దేశంలో మతపరమైన రిజర్వేషన్లు లేవు. ఉంటే అవి చెల్లవు, అందుకే లేవు. లేని మతపరమైన రిజర్వేషన్లు ఉన్నట్టుగా ప్రచారం చేస్తున్నాడు మోడీ. ఎందుకు చేస్తున్నాడు? రిజర్వేషన్లకు మతం రంగు పులుముతున్నాడు. రిజర్వేషన్లకు మతం లేదు. రిజర్వేషన్లు ఏం చెప్తున్నాయి? ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు. వాళ్ళది ఏ మతమైనా కావచ్చు, వాళ్ళు హిందూ మతం కావచ్చు, క్రిస్టియన్ మతం కావచ్చు, ముస్లిం మతం కావచ్చు, బౌద్ధ మతం కావచ్చు, జైన మతం కావచ్చు, సిక్కులు కావచ్చు, ఏ మతం అయినా కావచ్చు. రిజర్వేషన్లకు మతంతో సంబంధం లేదు. ఆర్థికంగా సామాజికంగా వెనకబడిన వారు అని ఒక కమిషన్ వేస్తే తేలాలి, ఆ కమిషన్ విచారణలో తేలాలి. అలాంటి వాళ్లకు ఇస్తారు. అట్లా కమిషన్లు వేసి ఆర్థికంగా సామాజిక వెనకబడిన వాళ్ళు అని తేలిన వాళ్ళకే రిజర్వేషన్లు అమలు జరుపుతున్నారు. తెలంగాణలో అయినా అంతే, ఆంధ్రప్రదేశ్ అయినా అంతే, గుజరాత్ అయినా అంతే, కర్ణాటక అయినా అంతే, దేశంలో ఏ రాష్ట్రం అయినా అంతే. ఈ పద్ధతుల్లోనే అమలు జరుగుతున్నాయి. దీనికి ఇప్పుడు మతం రంగు పులిమి. నేను ముస్లింలకు ఇవ్వను, హిందువులకే ఇస్తాను అంటున్నాడు. అంటే మతం పేరుతో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. అసలు ఆర్థికంగా సామాజికంగా వెనకబడిన తరగతులు ఎవరైనా నువ్వు రిజర్వేషన్లు ఇవ్వాలనేది రాజ్యాంగం చెప్పేది. దానికి మతంతో సంబంధం లేదు. ఇప్పుడు మతం రంగు పులిమి చిచ్చు పెడుతున్నాడు.
ఇప్పుడు కాంగ్రెస్ ఏం చెప్పింది, రేవంత్ రెడ్డి ఏమన్నాడు, అసలు నువ్వు మతపరమైన రిజర్వేషన్లు ఉంటే కదా నువ్వు రద్దు చేయడానికి, అసలు రిజర్వేషన్లే రద్దు చేయడం బీజేపీ ప్రణాళిక, రిజర్వేషన్లనే రద్దు చేయడం కోసం బీజేపీ ఈ రోజు ప్రయత్నం చేస్తున్నది అనే అసలు విషయాన్ని బయటపెట్టిండు రేవంత్ రెడ్డి. అది నిజం. ఎందుకు 400 సీట్లు నాకు అని అడుగుతున్నాడు మోడీ. అవును, 400 సీట్లు ఇవ్వండి, ఎందుకు 400 బాగా సీట్లు? పరిపాలిస్తుంటాడు. అధికారంలో ఉండడానికి నువ్వు చట్టాలు చేయడానికి ఇప్పుడున్న సీట్లు సరిపోతాయి కదా. 400 ఎందుకు? 400 ఎందుకంటే కేంద్ర కేబినెట్ మంత్రి హెగ్డే కర్ణాటకలో బహిరంగ సభలో మాట్లాడుతూ చెప్పిండు 400 సీట్లు ఎందుకో, మాకు 400 సీట్లు వస్తాయి, రాజ్యాంగాన్నే మేము మార్చేస్తాం, అంబేద్కర్ పర్యవేక్షణలో రాసిన రాజ్యాంగం ఈ దేశానికి పనికిరాదు, మేము మార్చేస్తామని బహిరంగంగా చెప్పాడు. అందుకని రాజ్యాంగం మార్చాలంటే పార్లమెంటులో 4/3 మెజారిటీ ఉండాలి. 4/3 మెజారిటీ అంటే 400 సీట్లు, 543 సీట్లు పార్లమెంట్లో. 300 మెజారిటీ అంటే 400 సీట్లు రావాలి. అది సంగతి. మాకు 400 వస్తున్నాయి, 400 వస్తున్నాయని మోడీ చెప్పింది అందుకు, మొత్తం రాజ్యాంగాన్ని మార్చడానికి. మొత్తం రాజ్యాంగం మార్చాలనే ఆలోచన వీళ్ళకి ఎందుకు మార్చాలి? రాజ్యాంగం మార్చాల్సిన అవసరం వీళ్ళకేంది? మార్చాం కూడా అంటున్నారు కదా వాళ్ళు. రాజ్యాంగం మార్చాలనే ఆలోచన వీళ్ళకి ఎందుకంటే ఆర్ఎస్ఎస్ ఈ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు నుంచి వ్యతిరేకించింది రాజ్యాంగాన్ని. ఈ రాజ్యాంగాన్ని మేము ఒప్పుకోము అని బహిరంగంగా చెప్పింది. దాపరికమేం లేదు, ఇందులో ఓపెన్ గానే చెప్పింది. ఈ రాజ్యాంగం మన దేశానికి అవసరం లేదు, మనుస్మృతినే భారతదేశానికి రాజ్యాంగం అన్నది. మనుధర్మ శాస్త్రమే భారతదేశానికి రాజ్యాంగం. మనుధర్మ శాస్త్రం అంటే వర్ణ వ్యవస్థ, కుల వ్యవస్థ. కాబట్టి ఈ దేశంలో కుల వ్యవస్థే రాజ్యం, కుల వ్యవస్థే న్యాయం, కుల వ్యవస్థే రాజ్యాంగం. అంతే తప్ప కొత్త రాజ్యాంగం అవసరమే లేదు ఈ దేశానికి అని ఆర్ఎస్ఎస్ చెప్పింది. అందుకని అంబేద్కర్ నాయకత్వంలో రూపొందిన రాజ్యాంగాన్ని ప్రారంభం నుంచి వ్యతిరేకిస్తుంది ఆర్ఎస్ఎస్. అసలు 3 రంగుల జెండాను ఒప్పుకోలేదు ఆర్ఎస్ఎస్, ఒప్పుకోలేదు. బీజేపీ మేము దేశభక్తులు అని ఇప్పుడు చెప్తున్నారు, 3 రంగుల జెండాను ఒప్పుకోకపోవడం అంటే. ఆ దేశభక్తి ఏం భక్తో ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న ఫేక్ గ్యారంటీలను బట్టి చూస్తే అర్థమైంది మనకు. అది కూడా ఫేక్ భక్తేనా? అంతే కదా. 3 రంగుల జెండాను బహిరంగంగానే వ్యతిరేకించింది కదా. ఇదేం రహస్యం కాదు, సీక్రెట్ కాదు, ఎవరు రీసెర్చ్ చేసి చెప్పాల్సిన అవసరం లేదు. ఓపెన్ గా ప్రకటించింది 3 రంగుల జెండాకు మేము వ్యతిరేకం, భారత రాజ్యాంగానికి మేము వ్యతిరేకం. ఎందుకు ఇంత వ్యతిరేకత వీళ్లకు? గోల్వాల్కర్ చెప్పాడు. హెడ్గేవార్ ఆర్ఎస్ఎస్ ప్రారంభించినాడు. గోల్వాల్కర్ హెడ్గేవార్ తర్వాత ఆర్ఎస్ఎస్ చీఫ్. గోల్వాల్కర్ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలన్నీ స్థిరీకరించాడు, స్పష్టంగా కాగితం మీద పెట్టాడు. ఆ గోల్వాల్కర్ చెప్పాడు, దురదృష్టవశాత్తు భారత రాజ్యాంగం ప్రజలందరూ సమానం అంటున్నది. దురదృష్టవశాత్తు. అసలు ప్రజలు సమానం ఎట్లయితారు? వర్ణ వ్యవస్థలో అగ్రకులాలు ఉంటాయి, వెనకబడిన తరగతులు ఉంటాయి, దళితులు ఉంటారు, గిరిజనులు ఉంటారు, అందరు సమానం ఎట్లయితారు అంటున్నాడు. ఇది ఆర్ఎస్ఎస్ ఒరిజినల్ సిద్ధాంతం. అంటే రాజ్యాంగం రద్దు చేసి కుల వ్యవస్థను వాళ్ళు తీసుకురావడానికి ఇప్పుడు కొట్లాడినా అంతే కదా. అదే బహిరంగంగానే చెప్పింది కదా ఆర్ఎస్ఎస్, ఇందులో సీక్రెట్ ఏం లేదు. అందుకని ఈ రిజర్వేషన్లు ఇప్పుడు వాళ్ళకి పెద్ద ఆటంకంగా తయారైంది. ఏమన్నాడు? దురదృష్టవశాత్తు రిజర్వేషన్లు కల్పిస్తున్నది మన రాజ్యాంగం. అందువల్ల ఇప్పుడు రిజర్వేషన్లు ఉంటే దళితుడు కూడా డాక్టర్ అవుతాడు, లాయర్ అవుతాడు, వ్యాపారస్తుడు అవుతాడు, గిరిజనులు కూడా ఒక ప్రొఫెసర్ అవుతారు, ఒక రచయిత అవుతారు, కవి అవుతారు, వెనకబడిన తరగతులు కూడా అందరితో పాటు చదువుకోగలుగుతారు, అభివృద్ధి చెందగలుగుతారు. ఇక అందరూ డాక్టర్లు అయితే, అందరూ లాయర్లు అయితే, అందరూ వ్యాపారాలు చేస్తే మరి వర్ణ వ్యవస్థకు విలువే ఉంది అనేది ఇప్పుడు వాళ్లకు నిద్ర పట్టట్లేదు. అందుకని ఈ రిజర్వేషన్లకే వాళ్ళు వ్యతిరేకం. ఇప్పుడు ఏమైంది? సుప్రీంకోర్టు రిజర్వేషన్లు 50%కు మించొద్దు అని చెప్పింది. 50% కంటే మించి రిజర్వేషన్లు చేయాలనుకుంటే కులగణన చేయాలి అని చెప్పింది. అదే బీసీ కులాల గణన మేము చేస్తామని కాంగ్రెస్ అంటుంది. ఇప్పుడు దేశంలో అందరూ కులగణన చేయాలి అని అందుకే కోరుతున్నారు. కానీ మోడీ దానికి వ్యతిరేకం. ఎందుకు? కులగణన చేస్తే రిజర్వేషన్లలో మార్పులు చేయాల్సి వస్తుంది, పెరుగుతాయి.
రిజర్వేషన్లు పెంచడం ఏంటి? అసలు ఉన్న రిజర్వేషన్లు ఎత్తేయాలనుకుంటుంటే కులగణన చేయటం, రిజర్వేషన్లు పెంచటం ఇవెట్లా సాధ్యం? ఆర్ఎస్ఎస్కి అది ఇష్టం లేదు. ఆర్ఎస్ఎస్ రాజకీయ విభాగం బీజేపీ. మోడీ ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా వచ్చినోడే, అమిత్ షా ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా వచ్చినోడే. అందుకని ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ఆదేశాలను వీళ్ళు పాటిస్తున్నారు. రిజర్వేషన్లు ఉండడానికి వీల్లేదు. ఇప్పుడు కులగణన చేయను అని చెప్పేశానని 2021లో జరగాల్సినటువంటి జనాభా లెక్కలు కూడా తీయట్లేదు. ఎందుకంటే జనాభా లెక్కలు తీస్తే వాటితో పాటు కులగణన కూడా చేయాల్సి వస్తుంది. ఇక చేయనని లేడు. అందుకని అసలు జనాభా లెక్కలు తీయడం కూడా ఆపేశాం. దేశ చరిత్రలో మొదటిసారి జనాభా లెక్కలు కూడా ఆపేశాం. ఇక ఇంతటి ప్రణాళికతో ఉన్నారు వాళ్ళు. ఈ రాజ్యాంగం ఉండొద్దని, ఈ రాజ్యాంగంలో మౌలికమైన మార్పులు చేయాలి. ఈ రాజ్యాంగం చెప్తున్నది ఏమిటి? దురదృష్టవశాత్తు అందరూ సమానం అంటుంది అంటున్నాడు గోల్వాల్కర్, ఆర్ఎస్ఎస్ చీఫ్ అన్నాడు. ఏమిటి? మన రాజ్యాంగం ప్రకారం భారతదేశ పౌరులందరూ సమానం. కులం, మతం, ప్రాంతం, లింగ భేదంతో నిమిత్తం లేదు. పౌరులందరూ సమానమే. ఇప్పుడు పౌరసత్వానికి కూడా మతం రంగు పులిమింది బీజేపీ. అందుకని ఇప్పుడు మతపరమైనటువంటి రాజ్యం స్థాపిస్తే తప్ప ఇక లాభం లేదు అనే నిర్ణయానికి వస్తున్నారు. ఇప్పుడు మోడీ పాలనలో మతాన్ని అడ్డం పెట్టుకొని పరిపాలించడంతో ప్రజలందరినీ దేవుడి వైపు, మతం వైపు ప్రజల దృష్టి మళ్లించి ధరలు పెంచటం, కార్మిక చట్టాలు రద్దు చేయటం, అసలు రైతు వ్యవస్థనే రద్దు చేయడం కోసం అవసరమైన 3 రైతు వ్యతిరేక చట్టాలు తేవటం, ఇట్లాంటి పనులన్నీ చేస్తూ వచ్చాడు మోడీ ప్రభుత్వం. ఇట్లాంటి పనులన్నీ చేస్తూ వచ్చింది. మరోవైపు అదానీ దేశాన్ని కొల్లగొడుతూ వచ్చాడు. 17,30,000 కోట్లు. అంబానీ కొల్లగొడుతూ వచ్చాడు. 10 లక్షల కోట్ల దాటింది. టాటా, బిర్లా మనందరం బాగా విన్న పేర్లు, చాలా మంది చెప్తున్న పేర్లు. అంటే పెద్ద పెద్ద బడాబాబులు విపరీతంగా బలిసిపోయిండు మోడీ కాలంలో. సాధారణ ప్రజలకేమో ఆర్థికంగా సమస్యలు పెరిగిపోతూ ఉన్నాయి. మోడీ 2023లో కనీస వేతనాల జీవో ఒకటి విడుదల చేశాడు. కార్మికులకు రోజుకు 178 రూపాయలు వేతనం ఇస్తే పండుగ చేసుకోవాలట. చాలా బాగా ఇచ్చినట్లు లెక్క. అంతకంటే ₹1 తక్కువ ఇచ్చిన కబడ్దార్ అంటున్నాడు. అంటే నెలకు 4,628 రూపాయలు. నెలకు 4,628 రూపాయలతో కుటుంబం బతకాలని మోడీ చెప్తున్నాడు. అది మోడీ గ్యారంటీ. బహుశా ఇదొక్కటి నిజమైన గ్యారంటీ. ఇదొక్కటి నిజమైన గ్యారంటీ. అందుకే ఇది మోడీ గ్యారంటీల లిస్టులో పెట్టకుండా జీవో జారీ చేశాడు. జనం పరిస్థితి, ధరలేమో పెరుగుతున్నాయి, ఆదాయాలేమో ఇట్లా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో జనంలో అసంతృప్తి పెరుగుతూ ఉంటే జనం దృష్టిని రాముడి వైపు మరలించి, దేవుడి వైపు మళ్ళించి, మతం వైపు మళ్ళించి, మత చిచ్చు పెట్టి, మతపరమైనటువంటి విభజన ప్రజల్లో సృష్టించి ఓటు బ్యాంకు ఏర్పాటు చేసుకునే ప్రయత్నం, క్రమంగా మతరాజ్యం వైపు పోవాలనేటువంటి ఆలోచన. ఇంకా ప్రజాస్వామ్యం ఉండడానికి వీల్లేదు, ఇంకా ప్రశ్నించేవాడు ఉండడానికి వీల్లేదు. రాచరికాల్లోనే కదా ప్రశ్నించే అవకాశం కూడా లేనిది. అలాంటి నిరంకుశ పోకడల వైపు ఇప్పుడు ప్రయాణం. అందుకే వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో రాజదండం పట్టుకున్న ఫోటోను ముద్రించారు. రాజదండం అంటే ఏమిటి? రాజుల కాలంలో ఒక రాజు తన కొడుకుకు పట్టాభిషేకం చేసేటప్పుడు తన చేతిలో ఉన్నటువంటి రాజదండాన్ని కొత్తగా పట్టాభిషేకం చేసుకుంటున్న రాజు చేతుల్లో పెడతాడు. ఇక రాజదండం బెత్తం అన్నమాట, ఎవడు మాట్లాడడానికి వీల్లేదు. ఆ రాజదండం నెహ్రూ పురావస్తు శాలలో పెట్టాడు. ఒకప్పుడు భారతదేశంలో ఇట్లా ఉండేది అని జనం పోయి చూడడానికి పురావస్తుశాలలో పెట్టాడు. కరెక్ట్ ప్లేస్. మోడీ వచ్చిన తర్వాత దాన్ని తీసి ఇప్పుడు తీసుకుపోయి పార్లమెంట్లో పెట్టాడు. ఇప్పుడు దాన్ని పట్టుకొని ఫోటో దిగి ఎన్నికల మేనిఫెస్టో మీద ముద్రించుకున్నారు. అంటే అర్థం ఏమిటి? రేపు మళ్ళా మోడీ ప్రధానమంత్రి అయితే ఇక ఎవడు మాట్లాడడానికి లేదు, నోరిప్పడానికి లేదు. రాజుల పరిపాలన లాంటి అప్రజాస్వామికమైన నిరంకుశ పాలన అమలు జరగబోతోంది అనేది స్పష్టం. ఎందుకు ఇదంతా అంటే మతాన్ని ఎందుకు అడ్డం పెట్టుకుంటున్నారు? మతరాజ్యం గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? ఇంత నిరంకుశ పాలన గురించి ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు అని అంటే, మరి అంబానీ దోపిడీ చేస్తున్నాడు, అదానీ దోపిడీ చేస్తున్నాడు అని ఇంకెవడు మాట్లాడద్దు. వాళ్ళకి ఇష్టారాజ్యంగా ఉండాలి. వాళ్ళు ఎంత దోచుకున్నా అడిగేటోళ్ళు లేడనే పరిస్థితి రావాలంటే మరి రాచరికం లాంటి నిరంకుశ పాలన కావాలి.
అందుకోసమే ఒకే దేశం, ఒకే ప్రజ, ఒకే సంస్కృతి, ఒకే ప్రధానం, ఒకే నాయకుడు, ఒకే మతం, ఈ పద్ధతుల్లో అన్ని సవరిస్తానని చెప్పేసి మోడీ మాట్లాడుతున్నాడు. అంటే ఇక పచ్చి నియంతృత్వం వైపు, నిరంకుశ పోకడల వైపు. థ్యాంక్ యూ వెరీ మచ్ వీరయ్య గారు. పార్లమెంట్ ఎన్నికల సరళిని మొత్తం మా టీటీఎన్ ప్రేక్షకులకు చెప్పినందుకు, అదేవిధంగా ఎన్నికలకు తెలుగు రాష్ట్రాలు ఇంకా 2 రోజులలో వెళ్ళకపోయే ముందు చాలా విషయాలు మీరు మా ప్రేక్షకులకు చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రజలారా విన్నారు కదా, మోడీ గ్యారంటీ అంటే నకిలీ గ్యారంటీ అంటున్నారు వీరయ్య గారు. అనేక గ్యారంటీలు గత 10 సంవత్సరాల క్రితం మోడీ చెప్పిన అంశాలు ఇప్పటి వరకు ఏ విధంగా అమలైంది, ఎన్ని కాలేదు, ఎన్ని అయినాయి అనే అంశాలు అనేకం మీ ముందు పెట్టినారు. మరి అవి వాస్తవాలేనా, మీరేమనుకుంటున్నారు? కామెంట్ రూపంలో తప్పకుండా రాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి టీటీఎన్.